అప్పలరాజు, కళ్ళు పెద్దవి చేసుకుని చూడు, చెవులు పెద్దవి చేసుకొని విను. ఎంత దుష్ప్రచారం చేసావయ్యా. కేంద్రీయ విద్యాలయం లాంటి సంస్థ పలాస నియోజకవర్గానికి తెచ్చే ప్రయత్నంలో పలాస శాసనసభ్యురాలు అహర్నిశలు కృషి చేసిన మా శ్రీశమ్మ మీద నిందలు మోపుతావా? రామ్మోహన్ నాయుడు గారికి నిందలేస్తావా? నీ బుద్ధి ఏంటో మొన్న ప్రజలు గ్రహించారు. ఇదిగో ఈరోజు కమిటీ వచ్చింది, కమిటీ వచ్చి నిర్ధారణ చేసింది, స్థల పరిశీలన చేసింది. అతి త్వరలో కేంద్రీయ విద్యాలయం శంకుస్థాపన కూడా జరగబోతుంది. ఇది నీకు ఒక చెంపదెబ్బని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం గుర్తుపెట్టుకో, ఈ కమిటీ పెద్దల వాళ్ళు ఇప్పుడు తెలియపరిచింది ఏంటంటే తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభమైపోతున్నాయి. పలాస రైల్వే స్కూల్లో తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభమవుతున్నాయి. చూడు, సిగ్గు తెచ్చుకో. ఎంత అసద్ధర్మం, ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడావు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, ఇంట్లో కూర్చోమన్నారు. ఒక సామాన్యుడిగా పలాస నియోజకవర్గంలో ఒక ఓటర్గా బ్రతుకు, అంతేగాని అన్నింటిలోనూ తలదూర్చి ఇలాగే అధిక ప్రసంగం చేస్తే భవిష్యత్తులో ఘోర పరాజయం అనుభవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెళ్ళు, మా మేడం గారికి ధన్యవాదాలు చెప్పు, కేంద్ర మంత్రి గారికి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి థ్యాంక్స్ తెలియజేయి. కేంద్రీయ విద్యాలయం తెచ్చారు. ఆమె చెప్పిన ప్రతి పని కూడా అతి తక్కువ సమయంలో జరుగుతుందని ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను.